హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే అన్నమాట విశాల్ మార్ట్కి వచ్చాను. మా అన్నయ్య టీషర్ట్స్ తీసుకోవాలి, ఇంకా చిన్న గ్రాసరీస్ ఇంట్లోకి అవసరమైనవి తీసుకోవాలని చెప్పేసి ఇంకా చిలకలూరుపేట దగ్గర ఉన్న ఎన్ఆర్టీ సెంటర్ దగ్గర ఉన్న విశాల్ మార్ట్కి వచ్చానన్నమాట. నేను ఫస్ట్ టైమే అన్నమాట ఇక్కడికి రావటం. సిపిటి విశాల్ మార్ట్కి చాలా బాగుంది. రీజనబుల్ కాస్ట్ కూడా ఉన్నాయి అన్నమాట. పర్వాలేదు, బాగానే అనిపించింది. మొత్తం చూస్తున్నాను అన్నమాట. కిడ్స్ వేర్ నుంచి డాల్స్, ఇంకా స్టేషనరీస్, ఇంకా ఇంట్లో ఉన్న హోమ్ గ్రాసరీస్, ప్యాంట్, ఇంకొకటి షర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ షూస్ అన్నీ బాగానే ఉన్నాయి. సో మొత్తం ఎతుకుతున్నారు. ఒక్కొక్కటి ఆఫర్స్లో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే బై 3 get 1 ఫ్రీ టీషర్ట్ ఆఫర్ అనమాట. ఇంకెందుకని చెప్పేసి చూస్తున్నాను. ఇంకంతే. దానికి తోడు ఇంకా నేను ఇటువైపు తిరుగుతున్నాను అనమాట. ఏ షర్ట్ బాగుంది ఏంటని చెప్పేసి. ఫైనల్గా మాత్రం మా అన్నయ్య ఒక 3 షర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు బిల్లింగ్ వేయడానికి వెళ్ళేసరికి ఇంకా ఫైనల్గా ఏమన్నారు అంటే, బిల్లింగ్ వేసే టైంలో ఇంకొక షర్ట్ తీసుకోండి, బై 3 get 1 ఫ్రీ కదా అని. మొత్తానికి ఆఫర్లో ఉన్న షర్ట్స్ అది కాదు ఇది కాదు అనుకుంటూ మొత్తం చూసుకుని ఫైనల్గా కొన్ని సెట్ చేసాము. కొన్ని సెట్ చేసిన తర్వాత బిల్లింగ్ దగ్గరికి వెళ్తే బిల్లింగ్ వాళ్ళు అన్నారనమాట, 3 షర్ట్స్ బై 3 get 1 షర్ట్ ఫ్రీ అని చెప్పేసి టీషర్ట్ అని అన్నారు. సో దట్ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొక టీషర్ట్ తీసుకుని తర్వాత కోంబో ప్యాక్ 5 పీసెస్ ఉంటే ఇంకా అవి తీసేసుకున్నాం అనమాట. దానికి బిల్లింగ్ వేయించేసుకుని మొత్తానికి ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. దానికి తోడు అక్కడ షూస్ కూడా చూస్తే రన్నింగ్ షూస్ అంతగా పెద్దగా ఏం బాగలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను స్వాగత్ ఫుట్వేర్ అనే దాని దగ్గరికి వచ్చాము ప్రజెంట్. ఇంకా అక్కడి నుంచి మొత్తం ఇంకెట్లా ఉంది ఏందని మొత్తం చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఫైనల్గా ఇక్కడ కిడ్స్ వేర్ కానీ చాలా టూ కాస్ట్గా ఏం లేదు, జస్ట్ రీజనబుల్గా బాగానే ఉంది. క్లాత్ వేర్గా కూడా కాటన్ టైప్ క్లాత్ ఫ్రీ సైజ్ చాలా బాగున్నాయి అన్నమాట. నాకు కూడా ఫస్ట్ టైం చూసేసరికి విశాల్ మార్ట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మాప్ కప్ కూడా ఉన్నాయి అన్నమాట. మోడర్న్ మాప్ కప్ నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఆన్లైన్లో చూశాను కానీ డైరెక్ట్గా మాత్రం ఫస్ట్ టైమే చూడటం. ఇంకంతే. నేనైతే కొనింది ఏం లేదు. ప్రవీణ్ షాపింగ్ కోసం మాత్రమే వచ్చాము. సో ఇప్పుడు షాపింగ్ చేస్తున్నాను. ఇంకా అయిపోలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తూ ఉన్నాను. ఇంకా విశాల్ మార్ట్ ఇదంతా ఎన్ఆర్టీ సెంటర్ దగ్గర చూస్తున్నాను. మొత్తం బయటకు వచ్చేసి మొత్తం చూపిస్తున్నాను. ఇది ఎన్ఆర్టీ సెంటర్ దగ్గర మనం చూసుకోవచ్చు అనమాట. దగ్గరలోనే మాకు ఏరియా కూడా. ఇంకంతే. ఇంకా చెప్పాలి అంటే మేము ఈ సెంటర్లో అసలు రేర్ అనమాట తిరగడం. ఎప్పుడో ఇంకా ఊరికి వచ్చినప్పుడు ఇంకా అట్లా జస్ట్ అట్లా బయటికి వెళ్ళి షాపింగ్ చేయటం, ఇంకా ఇట్లా అంతా కళామందిర్ సెంటర్ దగ్గరికి, గడియార స్తంభం దగ్గరికి, ఇంకా అన్ని ఏరియాస్ తిరుగుతూ ఉంటాము. చాలా బాగానే ఉంటాయి. ఇంకొకటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్. గుంటూరుతో పోల్చుకుంటే తక్కువగానే ఉంటుంది. సో ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న ఇంకా ట్రెండ్స్కి కూడా వెళ్ళాల, కానీ డైరెక్ట్ ఇక్కడ దగ్గర కదా అని చెప్పేసి మేము ఇటువైపు విశాల్ మార్ట్కే వచ్చామన్నమాట. సో ఇంకా అది ఇటు సైడే ఆర్ఎస్ బ్రదర్స్లో మాకు తెలిసిన వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా బాగానే ఉంటుంది ప్రైజెస్.